భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. శేషగిరి భవన్ సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనన్నేని సాంబశివరావు భారీ కాన్వాయ్తో కొత్తగూడెం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ సెంటర్లో మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రపంచ కార్మికులారా ఏకంకండి, మేడే వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూనన్నేని సాంబశివరావు మాట్లాడుతూ 139వ మేడే సంబరాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారని, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా సరే అందరూ జరుపుకునేది ఒక్క మేడే అని, కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ రోజు మేడే అని అభివర్ణించారు. కార్మిక హక్కుల కోసం నాయకులు అసువులు బాసిన రోజు మేడే అన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక రాజ్యాలు వెలిశాయని, కార్మిక చట్టాలు, కార్మిక న్యాయస్థానాలు వచ్చాయని తెలిపారు. 8 గంటల పని విధానం సాధించుకోవడం జరిగిందన్నారు. ఓట్ల రాజకీయం కోసం మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నారని, పాలక ప్రభుత్వాలు కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి తప్ప కార్మికులు సాధించుకున్న చట్టాలను హక్కులను కాల రాస్తున్నారని, కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీలేనని తెలిపారు. దోపిడీ చేసే విధానాన్ని మార్చి కార్మికులు రాజ్యానికి రావటం, ఆనాడు సోవియట్ యూనియన్ అటువంటి ఇవన్నీ కూడా మేడే ప్రేరణ. బ్రిటిష్ వాళ్ళు 1930 ఆ ప్రాంతంలో కొన్ని పారిశ్రామిక చట్టాలు చేశారు. ఇది మేడే 1839 అంటే దాన్ని బట్టి మనం చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు 139వ మేడే సంబరాలను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో కూడా జరుపుకుంటున్నాం. మతం ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే అందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే. అది క్రిస్టియన్స్ అయినా జరుపుకుంటారు, హిందూస్ అయినా జరుపుకుంటారు, ముస్లింస్ అయినా, బుద్ధిస్టులు అయినా, ఎవరైనా జరుపుకునే పండుగ. ఎందుకని అంత గొప్పతనం అంటే కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ ఇది. కార్మికుల హక్కులు సాధించడం కోసం అసువులు బాసినటువంటి రోజు, కార్మిక నాయకులు అసువులు బాసినటువంటి రోజు ఈ రోజు. దాని నేపథ్యంలోనే కొన్ని కార్మిక రాజ్యాలు వెలిశాయి. దాని నేపథ్యంలోనే కార్మిక న్యాయస్థానాలు వచ్చినాయి, కార్మిక చట్టాలు కూడా వచ్చినాయి. ఆ విధంగా ఇది గొప్ప పండుగ. అందువల్ల ఆ పండుగను అందరూ కూడా ఆ పండుగ శుభాకాంక్షలు చెప్తారు. మోడీ గారు చెప్తున్నారు, అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మా కోరిక ఏంటంటే ఆ పండుగ అంటే ఎర్రజెండాలు మీరు హక్కును చేసుకోకపోయినా ఎర్రజెండా కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే మేడే వలన ఏమేమి చట్టాలు అమల్లోకి వచ్చాయో ఆ చట్టాలు మీరు రద్దు చేస్తున్నారు. కార్మికుల వరకు మీరు శుభాకాంక్షలు చెప్తున్నారు. అంటే రాజకీయ ప్రయోజనాలతో కేంద్రంలో వాళ్ళు ముఖ్యంగా కార్మిక చట్టాలను రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు వాళ్ళు ఊడిగం చేసే పద్ధతుల్లో ఆ చట్టాలు రద్దు చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నారు. అంటే సంపి సానుభూతి తెలియజేసినట్టుగా అక్కడ కేంద్రంలో ప్రధానంగా చెప్తున్నారు. అందుకని నేను వాళ్ళందరూ కోరేది ఏంటంటే మేడే శుభాకాంక్షలు చెప్పండి, మేడే ఉత్సవాల్లో పాల్గొనండి. అదే సమయంలో ఈ మేడే స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక చట్టాలు, లేకపోతే న్యాయ చట్టాలు, పేదవాడు అనుకూలమైన చట్టాలని వాటిని మార్చకుండా మన రాజ్యాంగం కూడా మేడే బ్యాక్గ్రౌండ్ లోనే అన్ని రాజ్యాంగాలు వెలిసినాయి. రాజ్యాంగ స్ఫూర్తి మారకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఈ 139వ మేడే శుభాకాంక్షలు సర్వ ప్రజలకు కూడా నేను తెలియజేస్తూ నమస్కారం.